ఖాతాదారులకు భారీ శుభవార్త. ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన సేవలను మరింత సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ 3.0 కింద తీసుకొచ్చిన తాజా మార్పులతో ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న నిధుల్లో 75% వరకు చాలా వేగంగా పొందే అవకాశం కలిగింది. అంతేకాదు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మొత్తం పీఎఫ్ డబ్బును కూడా విత్డ్రా చేసుకునే వెసులుబాటు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి కొత్త నిబంధనలు ఏంటి, ఎప్పుడు 100% డబ్బును తీసుకోవచ్చు, ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న మార్పులు రోజురోజుకు సేవలను మరింత సులభతరం చేస్తున్నాయి. ఈపీఎఫ్ఓ 3.0 కింద పలు ప్రక్రియలను సరళీకరించడం ద్వారా ఖాతాదారులు ఇబ్బందులు లేకుండా తమ డబ్బును పొందేలా చర్యలు చేపడుతుంది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం అత్యవసర ఆర్థిక అవసరాలు ఎదురైనప్పుడు పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 75% వరకు చాలా సులభంగా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో వైద్యం ఖర్చులు, కుటుంబ అవసరాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగుల్లో ఒక సందేహం నెలకొంది. ఇప్పటి వరకు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మొత్తం పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 75% వరకు సులభంగా తీసుకునే వెసులుబాటు కల్పించిన తర్వాత 100% మొత్తాన్ని విత్డ్రా చేసే అవకాశం కొనసాగుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పూర్తి ఉపసంహరణ సౌకర్యాన్ని రద్దు చేయలేదు. గతంలో ఉన్నట్టుగానే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మొత్తం పీఎఫ్ డబ్బును పొందవచ్చని తెలిపింది. గతంలో పూర్తి పీఎఫ్ మొత్తాన్ని తీసుకోవాలంటే ఖచ్చితమైన కారణాలు చూపించాల్సి వచ్చేది. కంపెనీ మూసివేయడం, ఉద్యోగం కోల్పోవడం, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. అంతేకాదు ఆ కారణాలకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు సమర్పించాల్సి రావడంతో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందిని ఎదుర్కొనే వాళ్ళు. కొన్ని సందర్భాలలో పత్రాలు చిన్న తప్పులో ఉన్నా లేదా కారణాలు నిబంధనలకు సరిపోకపోయినా క్లెయిమ్స్ తిరస్కరించబడేవి. దీంతో సొంతంగా దాచుకున్న డబ్బును పొందేందుకు ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పూర్తి పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం కొనసాగుతుంది. ఒకవేళ మీరు పనిచేస్తున్న సంస్థ 15 రోజుల కంటే ఎక్కువ కాలం మూసివేయబడింది, ఆ సమయంలో జీతం లేదా ఇలాంటి పరిహారం అందకపోతే పూర్తి మొత్తాన్ని తీసుకోవచ్చు. అలాగే వరుసగా 2 నెలల పాటు జీతం అందకపోయినా ఈ సౌకర్యం వర్తిస్తుంది. అయితే సమ్మెల కారణంగా జీతం నిలిచిపోయిన సందర్భాలు దీనికి మినహాయింపు. అంతేకాదు కంపెనీ పూర్తిగా మూతబడి 6 నెలల కంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు ఉద్యోగులు నిరుద్యోగులుగా మారిన పరిస్థితులలో కూడా మొత్తం పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని కోల్పోయి ఆ అంశంపై కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సందర్భాలలో కూడా పూర్తి ఉపసంహరణ అవకాశం ఉంటుంది. ఉద్యోగ భవిష్యత్తు అనిశ్చితిగా మారినప్పుడు ఈ నిబంధనలు ఆర్థికంగా కొంత భరోసా కల్పిస్తాయి. మరొక ముఖ్యమైన అంశం వైద్య అత్యవసర పరిస్థితులు. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ భారీ వైద్య ఖర్చులు అవసరమైనప్పుడు పీఎఫ్ ఖాతాలోని మొత్తం నిధులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక కొత్త నిబంధనల వల్ల వచ్చిన మరో పెద్ద మార్పు ఏంటంటే గతంలో మాదిరిగా ప్రతిసారి వివరణాత్మక కారణాలు ఇవ్వాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది. అదనపు పత్రాలను సమర్పించే భారాన్ని కూడా ఈపీఎఫ్ఓ తగ్గిస్తుంది. దీంతో గతంలో చిన్న చిన్న కారణాలతో తిరస్కరణకు గురైన క్లెయిమ్స్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇకపై అర్హులైన ఖాతాదారులు స్పెషల్ కేటగిరీ ఎంపిక ద్వారా పూర్తి ఉపసంహరణ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు అత్యవసర పరిస్థితులలో అవసరమైన నిధులు త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈపీఎఫ్ఓ 3.0 కింద తీసుకొస్తున్న ఈ మార్పు లక్షలాది మంది ఉద్యోగులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. 75% వరకు వేగంగా డబ్బు పొందే అవకాశం కల్పించడంతో పాటు ప్రత్యేక పరిస్థితులలో పూర్తి పీఎఫ్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకునే వెసులుబాటు కొనసాగుతుంది. దీంతో ఉద్యోగులకు ఆర్థిక భద్రత మరింత బలపడనుంది.